హాయ్. నిన్న నేను ఒక వీడియో చూశాను, రెగ్యులర్గా చూసే వీడియో. ఆయన పేరు అలెగ్జాండర్ క్రిస్టఫర్ రావు అనుకుంటాను. అట్లా నడుస్తూ మాట్లాడతాడే ఆయన చేసిన వీడియో. దాంట్లో వచ్చిన ఒక విషయం అదేంటంటే, రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్ తనకు తానుగా అపాయింట్మెంట్ తీసుకుని అడిగి మరి ఇజ్రాయిల్ అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్తో బీబీ నెతన్యాహుతో మాట్లాడాడు. గతంలో నాకు అనిపించేది, ఒకసారి ఇంకొక సభకు సంబంధించిన వీడియో చూస్తున్నప్పుడు పుటిన్ చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. నెతన్యాహు అతన్ని పలకరిద్దామని ప్రయత్నిస్తున్నాడు. పుటిన్ ఏమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అది యుక్రెయిన్ మీద సైనిక చర్యలు అనబడే ఒక యుద్ధం మొదలైన తర్వాత జరిగిన ఈ ఘటన. ఆ తర్వాత పుటిన్ వెళ్ళి రాజు విలియంని ఏదో పలకరించాడు, అయిపోయింది ఆ వీడియోలో. ఈ వీడియోలో క్రిస్టఫర్ రావు చెప్పిన దాని ప్రకారము వ్లాదిమిర్ పుటిన్ బీబీ నెతన్యాహుతో పనికట్టుకుని అపాయింట్మెంట్ తీసుకుని తానే అడిగి తానే ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడాడు. ఏం తెలియజేస్తున్నది? ఇవాళ జరుగుతున్న ప్రాపంచిక పరిణామాలలో అది రష్యా యుక్రెయిన్ యుద్ధమైన, లేదా రష్యా చైనా సహకారం ఉంది అనుకుంటున్న ఇరాన్కు అమెరికా ఇజ్రాయిల్కు మధ్య యుద్ధమైన, ఇవే ముఖ్యమైనవి కదా ఇవాళ. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ రెండింటిలోనూ అమెరికా ఇజ్రాయెల్ ఎంతో కొంత పై చేయి సాధించాయి అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు ఎట్లా పై చేయి సాధించారు, ఏం ఆక్రమించారు అనే దానికి నేను జోడు పోదలుచుకోలేదు. ఇప్పటికిప్పుడు రెండు యుద్ధాలు ఆగిపోతే, హోర్ముజ్ జలసంధిని ఒప్పుకుని ఇరాను ఇంకా బాంబులు ఏం వేయము అని, అంటే తమ మీద మాత్రమే కాకుండా లెబనాన్ మీద కూడా దాడులు చేయమని ఇజ్రాయెల్ అంగీకరించి, ఇజ్రాయెల్ అమెరికాల మధ్య సంధి కుదిరితే, ఇవాళైతే అటు ఇరాన్ ఇటు రష్యా చైనాలు గెలిచినట్టే, కొంత అడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నట్టే. కానీ ఈ గెలుపు పిర్రిక్ విక్టరీయా అని, అంటే ఓడిపోయినా బాగుండు అనిపించేంత విక్టరీయా అని అనిపిస్తోంది నాకు. ఎందుకంటే అది నిజం కాకపోతే ఎందుకని పుటిన్ బీబీ నెతన్యాహును పనిగట్టుకుని పలకరించాడు అన్నది. అందుకని దీన్ని నేను ఆ పాయింట్ ఆఫ్ డిపార్చర్, ఆ అంశం దగ్గర నా ఆలోచనను మొదలెడదాం అనుకుంటున్నాను. ఈ ఆలోచన ఇప్పుడే తెగకపోతే ఎక్కడో చోట తగిన చోట ఆపి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో కూడా మాట్లాడతాను. నేను అనుకుంటున్నది ఏంటంటే, నిజమే ఇవాళ చైనా పెట్టుబడిదారీ పంథాలో ఉన్నమాట నిజమే. కానీ చైనాను ఏలుతున్న పార్టీ మాత్రం కమ్యూనిస్ట్ పార్టీయే. కమ్యూనిస్ట్ పార్టీ ఏం చేయగలదో అదే చేస్తుంది చైనా. కార్మిక వర్గ పార్టీ ఇవాళ ఏం చేయగలదో ఇవాళ పరిస్థితుల్లో అదే చైనా చేస్తోంది. ఆ చేస్తున్నది కార్మిక వర్గ నియంతృత్వం దిశగా కాకపోయినా, సోషలిజం వైపుగా కాకపోయినా, ఆ న్యూ డెమోక్రసీ వైపైనా వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. అందుకని ఐ సపోర్ట్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. అయితే దాదాపు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కాకపోయినా రష్యాలో రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ డామినెంట్ పొజిషన్లో ఉంది ఆ అధికార పార్టీ కూటమిలో. పుటిన్ కమ్యూనిస్టా కాదా, కేజీబీ ఏజెంటా, ఆ కేజీబీ బై ప్రోడక్ట్ మాత్రమేనా, ఎట్లా ఉంటాడు? కేజీబీ బై ప్రోడక్ట్ మాత్రమే. ఈ కేజీబీ ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఉపాంగమే కదా, ఎట్లా ఉంటాడు? సో ఎంతో కొంత కమ్యూనిస్ట్ వాసనలు ఉన్నవాడే. ఇది ఒకప్పుడు మన చిన్నప్పుడు అంటున్నాయి ఇక్కడ వాళ్ళలో చాలామంది, నా మాటలు వింటున్న వాళ్ళలో చాలామంది నాకంటే బాగా చిన్నవాళ్ళు ఉంటారని ఇటీవల నాకు బాగా అర్థమవుతోంది. సో మా చిన్నప్పుడు
రెండు ప్రపంచాలు ఉండే, విరుద్ధ ప్రపంచాలు. సోషలిస్ట్ ప్రపంచం, పెట్టుబడిదారి ప్రపంచం. సోషలిస్ట్ ప్రపంచానికి రష్యా నాయకుడు, పెట్టుబడిదారి ప్రపంచానికి అమెరికా నాయకుడు. ఇప్పుడు అమెరికా పెట్టుబడిదారి ప్రపంచానికి నాయకుడిగా అట్లాగే ఉంది, కానీ రష్యా సోషలిస్ట్ ప్రపంచానికి నాయకుడిగా లేదు. కానీ పాత పెట్టుబడిదారి ప్రపంచాన్ని సవాల్ చేస్తున్న కొత్త సెమీ సోషలిస్ట్ లేక సోషలిజానికి దారి తీయగల న్యూ డెమోక్రటిక్ పెట్టుబడిదారి పంథాలో రష్యా చైనాలు ఉన్నాయి, చైనా రష్యాలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్, యూ కెన్ డిబేట్ విత్ మీ, వీ కెన్ హ్యావ్ దట్ డిబేట్ లేటర్, బట్ దట్స్ వాట్ ఐ థింక్. సో ఇప్పుడు వీళ్ళు గెలిస్తే, చైనా రష్యాలు గెలిస్తే, అట్లా వెనుజువేలాలో ఒక ఓటమి పాలైన, మరో చోట అంటే కజకిస్తాన్ లాంటివి వీళ్ళు చేజారిన, విజయం మాత్రం తప్పనిసరిగా పెట్టుబడిదారీ ప్రపంచపు వ్యతిరేకులదే, ఎంతో కొంత వ్యతిరేకిస్తున్న వాళ్ళదే అవుతుంది. కానీ అట్లా అనిపించట్లేదు. ఎందుకు అనిపించట్లేదంటే, వై పుటిన్ టాక్స్ టు నెతన్యాహు? ఆఫ్ కోర్స్ he talked with Trump at what's that, Alaska, what's the Ankar or what Ankar, what is that, I don't know, a place, I don't remember the place, Ankara అనుకుంటాను. అక్కడ ఏం మాట్లాడారు, ఆ ఒప్పందాలు ఏం జరగలే కానీ మాట్లాడుకున్నారు. చాలా కార్డియల్గా మాట్లాడుకున్నారు. దాని మీద ఆ ఒప్పందానికి రాని ఒప్పందంలో అమెరికానే వెనక్కిపోయింది అని పుటినిస్ట్ రష్యా అంటుంది. అది వేరే విషయం. కానీ ఇవాళ మనం మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వెళ్ళి బీపీ నెతన్యాహును కావలించుకుంటే దాని మీద చాలా వ్యాఖ్యానాలు చేశాం. నేను కూడా అనుకున్నాను, ఇదేం పని నాయన, నా దేశపు ప్రైమ్ మినిస్టర్ పోయి గాజాలో చిన్నపిల్లలను చంపి పాడేస్తున్న దొంగ వ్యధవంతో కావిలించుకోవడం ఏమిటి అని అనుకున్నాను. నిజమే. కానీ పుటినే వెళ్ళి తనకు తానుగా అపాయింట్మెంట్ తీసుకుని నెతన్యాహుతో మాట్లాడడం అనే వెనుకడుగులో ఏమి ఉంది? ఇది తాత్కాలికమో సుదీర్ఘకాలికమో కానీ పెట్టుబడిదారీ విధానం యొక్క విజయం కాదా? ఇప్పటికీ రష్యా మీద పడుతున్న ఏమంటారు వాటిని, క్షిపణులు కానీ డ్రోన్లు కానీ ఎవరివి? అంత దూరం పోయి పడే డ్రోన్లు ఎవరు ఉంటాయి? మనకు జెలెన్స్కీ గారి దగ్గర అట్లాంటివి ఏం లేవు. అవన్నీ నాటో ఇచ్చినవి కన్నా యూరోప్ ఇచ్చినవే, వెస్టర్న్ కంట్రీస్ ఇచ్చినవే. మరి వాళ్ళు ఆ స్టేల్మేట్ అయితే సాధించగలిగారు కదా. నిజమే, కొంత భాగం డాన్బాస్, అవి జపరోజియా లాంటి ప్లేసెస్ రష్యా అధీనంలో ఉన్నాయా? ఎంతకాలం యుక్రెయిన్ రష్యా డీప్ ఇన్సైడ్ మీద డ్రోన్లు ప్రయోగించగలుగుతుందో, జన నష్టం, ధన నష్టం చేయగలుగుతుందో అంతకాలం అవి వీళ్ళ అధీనంలోకి వచ్చినట్టు కాదు కదా, యుద్ధం జరుగుతున్నట్టే. సో ఇక్కడ స్టేల్మేట్, అక్కడ ఇరాన్ నిజంగానే వాళ్ళు చేస్తున్న త్యాగాలు చాలా గొప్పవి. అయితే ఎందుకు ఆ త్యాగాలు అనే మాట నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ త్యాగ ఫలాన్ని అనుభవించే వాడు ఎవడు ఉంటాడు? ఇరానియన్ సంపన్నులే ఉంటారు కదా తర్వాత. కనుక అవి త్యాగాలు ఎందుకనాలి? వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. అయితే ఆ పోరాట పటిమను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేదు. అలీ ఎవరో ఆయన సెక్యూరిటీ చీఫ్ మరి సవాల్ చేసి మరీ చనిపోయాడు. చంపండిరా అని తిరిగి చనిపోయాడు. అంతకుముందు ఇరాన్ అధినేత అలీ ఖమేనీ కూడా చనిపోయాడు. వీళ్ళందరూ చనిపోయారు. అయినా ఇరాన్ తలవంచకపోవడం గొప్ప విషయమే. కానీ పక్క దేశాల పైన దాడి చేయగలుగుతోంది, కానీ ప్రపంచానికంతా ఇబ్బంది కలిగించే విధంగా ఆ జలసంధిని దిగ్బంధం చేయగలుగుతుంది. కానీ ఇది మంచిది, చాలా మంచి టాక్టిక్ కనిపెట్టింది ఇరాన్.
అంతవరకే. కానీ నన్ను కొడితే నిన్ను కొడుతా అనగలుగుతోందా ఫిజికల్గా? ఎవరు కొట్టారో వాళ్ళని, ముఖ్యంగా ఇజ్రాయిల్ని, అమెరికాని అనలేకపోతుంది. ఎప్పటికైనా ఇక్కడ ఆగితే కూడా ఇంత ధన నష్టం, ప్రాణ నష్టం తర్వాత ఆగితే కూడా డబ్బులు ఏదో ఇస్తే తప్ప, ఏదో ఫండ్స్ ఇస్తామంటున్నారు కదా, రిపరేషన్స్ కాకపోయినా ఫ్రీజ్ చేసిన ఫండ్స్ని ఇరాన్కు రిలీజ్ చేస్తామంటున్నారు కదా, అది జరిగిన గొప్పే. కానీ అది జరగకుండా కూడా ఇక్కడికిక్కడ ఆగిపోవచ్చు. ఇది తెలియజేస్తోంది. ఇది పెట్టుబడిదారీ విధానం యొక్క తాత్కాలిక విజయాన్ని తెలియజేస్తుంది. అమెరికా ఒక్కటే కాదు, ఇజ్రాయెల్ కూడా పెట్టుబడిదారీ శక్తుల ప్రతినిధియే. చైనా ఒక్కటే కాదు, రష్యా కూడా న్యూ డెమోక్రటిక్ శక్తుల ప్రతినిధియే. అది తనను తాను కాపాడుకుంటుంటే ఇది తనను తాను స్థిరీకరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ సంధి దశలో మనం ఉన్నాం. ఇదేంటి ఇంత మాట అనేసాను నేను? అమెరికా పెట్టుబడిదారి అంటే ఓకే, ఇజ్రాయిల్ పెట్టుబడిదారి అంటున్నానేంటి? ఇజ్రాయిల్తో పుట్టిన మాట్లాడటం నాకు అంత ఇష్టం, కష్టం, మనసుకు కష్టం ఎందుకు వేసింది? ఐ విల్ టాక్ టు యూ అబౌట్ దట్ లేటర్ ఇన్ ది నెక్స్ట్ ఎపిసోడ్. ఇప్పటివరకు జరిగిన దాని గురించి మీ అభిప్రాయాలు ఏమన్నా ఉంటే తప్పకుండా చెప్పండి. దీన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ సో మచ్.